గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. మన ఛానల్ మహిళలు ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి ఒక జనరల్ అవేర్నెస్ వీడియో అండి. ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మీరు జాగ్రత్తగా క్షేమంగా ఉండాలని భద్రంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తాను. మొన్న ఈ మధ్య ఒక న్యూస్ అనమాట. ఐఐటి రాయ్పూర్ స్టూడెంట్ అరెస్టెడ్ ఫర్ క్రియేటింగ్ ఓవర్ 1000 AI జనరేటెడ్ అబ్సెన్స్ ఇమేజెస్ ఆఫ్ 36 ఫీమేల్స్. అది ఐఐటి రాయ్పూర్లో చదువుకుంటున్న మగపిల్లవాడు, ఇంజనీరింగ్ కుర్రవాడు. ఒక 20 కూడా ఉంటాయో ఉండవో పట్టుమని 1000 మందికి పైగా మహిళలు మరియు ఆడపిల్లలకు సంబంధించి చాలా అశ్లీలకరమైన ఫోటోలు, వీడియోస్ AI జనరేటర్ ద్వారా క్రియేట్ చేసి తర్వాత దానివల్ల కాస్త గొడవలు అల్లర్లు జరిగి జనాలు హడవడి పడిపోయి ఎవరో ఏమిటి అనేసి డేటా మొత్తం తీసి ఈ అబ్బాయిని తెలుసుకొని ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి పడేసి లోపలేశారు. ఇప్పుడు ఇంతకుముందు కొద్ది సంవత్సరాల వరకు కూడా ఎడిటింగ్ వీడియో లేదా ఎడిటింగ్ ఫోటో అంటే కాస్త జాగ్రత్తగా పట్టి చూస్తే అర్థమయ్యేది, ఇదేదో ఎడిట్ చేశారు అని కాస్త అర్థమయ్యేది అనమాట. ఇప్పుడు కొన్ని రకాల AI యాప్స్ వచ్చిన తర్వాత అసలు ఇది ఎడిట్ చేసింది కూడా ఏమీ అర్థం కావట్లేదు అనమాట. రియలే అనుకునే విధంగా ఉన్నాయి. దానివల్ల చాలామంది కొంచెం ఫ్యామిలీ లేడీస్ పరిస్థితులు వీధిని పడిపోతున్నాయి అనమాట. ఫ్యామిలీస్ స్ట్రగుల్స్ వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. పైగా యువతులు, కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, వీళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీళ్ళ ఫొటోస్ ఎక్కువ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ, వాట్సాప్ స్టేటస్లోనూ వాటిలో పెట్టడం వలన ఆ ఫోటోలు స్క్రీన్ షాట్లు చేసుకోనో డౌన్లోడ్ చేసుకోనో ఆ ఫోటోలతోటి AI జనరేటెడ్ ఫొటోస్ క్రియేట్ చేసి వాళ్ళు వేరే ఇంకొక అబ్బాయితోటో ఇంకొక మగవారితోటో చాలా సన్నిహితంగా ఉంటున్నట్లుగా వీడియోలు కూడా క్రియేట్ చేసేసి AI తోటి వాయిస్ కూడా క్రియేట్ చేసేస్తారు అన్నమాట. దానివల్ల చాలా ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక మహిళకి విధంగా జరిగిందనుకోండి, భర్త చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి తను అర్థం చేసుకుంటాడు. కానీ ఎక్కడో ఉన్న ఈ మహిళ తల్లిదండ్రులు, అత్తమామలు వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలియదు. కాబట్టి గొడవలు అయిపోవడము, హడావిడి పడిపోవడం, పరుగు పోయిందని భావించడము, ఇక ఇక్కడ నుంచి తగవలు, మనశ్శాంతి లేక ఈ విధంగా చాలా కుటుంబాలు స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ AI జనరేటెడ్ పిక్స్ అండ్ వీడియోస్ తయారు చేయడం వలన, చాలా అసభ్యంగా చిత్రీకరించడం వలన. నా తమ్నైల్స్ అవన్నీ కూడా మీరు చూస్తుంటారు కదా. AIలో అసలు నేను ఏది కూడా క్రియేట్ చెయ్యను. అసలు AI ఏమిటో చూద్దాం అనేసి మనం ఒకసారి నేను సహజంగా ఇట్లాగా నామం పెట్టుకోను, నా ఫోటో ఒకటి పెట్టేస్తే ఎలాంటి ఫోటోలు వచ్చాయో ఒకసారి స్క్రీన్ మీద మీరు గమనించండి. అంటే పరిస్థితి ఏమిటి, ఎవరైనా నమ్ముతారా ఇది AI జనరేటెడ్ ఫొటోస్ అంటే? ఎవరో ఒక మహిళ అమ్మాయి చక్కగా అందంగా మేకప్ అయ్యి చాలా అందంగా తీసుకున్న ఫోటోలు అనేసి అనుకుంటారు కదా చూసిన వాళ్ళు. సహజంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆడపిల్లలే కాదు మగవాళ్ళు కూడా మోసపోతున్నారు. ఇలాగా AIలో తీసిన ఫోటోలు మ్యాట్రిమోనియల్ సైట్స్లో పెట్టేస్తున్నారు ఆడపిల్లలు. కొందరు ఆడపిల్లలు అయితేనేంటి, మోసగాళ్ళు అయితేనేమిటి, AI ద్వారా అందంగా ఇలాగ జనరేట్ చేసిన ఫోటోలు మ్యాట్రిమోనియల్ సైట్స్లో పెట్టి అవతల లేడీస్తో మాట్లాడిస్తున్నారు. వాళ్ళేమో అందమైన ఫోటోలు చూసి ఇంత అందమైన వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకొని మోసపోయి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి వాళ్ళ రకరకాల షరతులు ఒప్పుకొని ఆ విధంగా చాలామంది మోసపోతున్న యువకులు ఉన్నారు AI జనరేటెడ్ ఆడపిల్లల ఫోటోలు చూసి. కాబట్టి మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా సరే ఒక మనిషిని మ్యాట్రిమోనియల్ సైట్స్లో చూసినా సరే వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా కలిసి మీ కుటుంబాన్ని వాళ్ళకు చూపించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని మీరు చూసి పూర్వపరాలు మొత్తం అంతా నిర్ధారణ చేసుకున్న తర్వాతే మీ వివాహం విషయంలో కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే వీటి విషయాల్లో మీరు అడుగులు ముందుకు వేయండి. ఏదో ఫోన్లో వాయిస్ విని ఏదో ఆ సోషల్ మీడియాలో పిక్స్ చూసేసి దయచేసి మగపిల్లలు మోసపోకండి. పోతే మహిళలు, ఆడపిల్లలు ఏదో మా పోటీ సోషల్ మీడియాలో రోజు కనిపించే వాళ్ళకు తప్పదు. అలా కాకుండా సోషల్ మీడియాతో మాకు పని లేదు, మా వర్క్స్ వేరే అనుకునే మహిళలు ఎవరైనా ఉంటే మీ పిక్స్ ఇవన్నీ కూడా ఫేస్బుక్లోనూ, వాట్సాప్ స్టేటస్లోనూ అక్కడ ఇక్కడ పెట్టకండి, ఎవరికి షేర్ చేయకండి. అది ఎంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే దాన్ని తీసుకొని గిట్టని వాళ్ళు దాన్ని చాలా ఇంకా అసభ్యంగా చిత్రీకరించడం, అశ్లీలంగా చిత్రీకరించడం, 10 మందికి షేర్ చేయడము, ఆ తర్వాత అది చూసిన దగ్గర నుండి మన ఇంట్లో మనకి డిస్టర్బెన్స్లు, మనం ఏడ్చుకోవడం, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి మన గురించి చెడుగా చెప్పుకోవడం, ఆ మాటలు మనం భరించలేకపోవడము, ఇలాంటి రకరకాల కష్టాలు ఈ AI వల్ల వస్తున్నాయి. ఈ మధ్య ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ జెమినీ యాప్ అనో ఏదో ఇంకో యాప్ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే అసలు నీట్గా ఒక మనిషి ఇంకొక మనిషితోటి
ఏదో బాగా కలిసినట్లుగా సాన్నిహిత్యంతో ఉన్నట్లుగా అసలు ఇంక ఎవ్వరు గుర్తుపట్టలేరు అనమాట. అది ఎడిటింగ్ అని కూడా తెలియనంత న్యాచురల్గా ఫోటోలు వీడియోలు వచ్చేస్తున్నాయి. ఏదో మన ఫోటోని మన పిల్లల ఫోటోలు మనం అందంగా చూసుకోవడం కోసం ఏదో క్రియేట్ చేసుకోవడము, అంతవరకు ఏదైనా ఆరోగ్యకరమైనంత వరకు వాడుకున్నంత వరకు సమస్యలు రావు. కానీ అలా వాడుకునే వాళ్ళు ఎంతమంది? ఏ సౌకర్యం ఉన్నా కూడా దీనిలాగా మిస్యూజ్ చేద్దాం, దీని వాడి అవతల వాడిని ఎలాగా పాడు చేద్దాం, అవతల వాడిని ఎలాగా వాళ్ళ జీవితం నాశనం చేసేద్దాం. ఇట్లా ప్రతిదీ టెక్నాలజీ కూడా వాడుకొని పగను పెంచుకునే వాళ్ళు, పగలో ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల చాలా జీవితాల్లో, ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లల జీవితాల్లో డిస్టర్బెన్స్లు ఏర్పడుతున్నాయి. ఇంతకు ముందు రోజుల్లోకి అసలు అంటే ఎడిటింగ్ పనులు అవన్నీ చేయాలంటే ఫోన్లో పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కాదు. ల్యాప్టాప్లో, కంప్యూటర్లో ఎదురు పెట్టుకొని కూర్చొని కళ్ళు పేలిపోయేలా గంటలు గంటలు కష్టపడితే ఏదైనా ఒక ఎడిటింగ్ ఇమేజ్లో ఎడిటింగ్ ఇవి రెడీ అయ్యాయి అనమాట. ఇప్పుడు మొత్తం సెల్ ఫోన్లోనే, అసలు ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. నిద్రపోతూ, బాత్రూంలో కూర్చొని, తింటూ, ఏ పని చేస్తున్నా కూడా ఈ చేత్తో పనిచేసేయచ్చు. అంత తేలిక అయిపోయింది పరిస్థితి. దీనికి అడ్డు అదుపు ఉందా అంటే ప్రభుత్వమైన ఎంత అడ్డుకట్ట వేయగలుగుతుంది? ఒకసారి టెక్నాలజీ జనాలకు అలవాటు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వారు కూడా ఏం చేయలేరండి. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు బాగా జాగ్రత్త. ఫ్యామిలీస్ ఉన్న మహిళలు, పిల్లలు ఉన్న మహిళలు ఆలోచించండి. పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళి పిల్లలు అలా ఉంటారు. ఈ మహిళని చాలా అసభ్యంగా, అశ్లీలంగా ఇంకొక అపరిచిత వ్యక్తితోటి చాలా అతి నీచంగా ఒక చిత్రీకరించిన వీడియో ఒకటి వచ్చిందనుకోండి, అది పిల్లలు చూస్తే వాళ్ళ అమ్మని ఆ విధంగా ఎలా ప్రభావం పడుతుంది పిల్లల మీద? ఏం ఆలోచిస్తారు, ఎలా తయారవుతారు, వాళ్ళు ఏం చెప్పగలుగుతారో తెలుస్తుందండి పిల్లలకి. ఇలాంటి రకరకాలు సోషల్ మీడియాలో కొన్ని నోరు తెరిచి ఇలా అని చెప్పలేని ఇబ్బందులు చాలా ఈ ఏఐ క్రియేటెడ్ వీడియోస్, ఇమేజెస్ వల్ల వస్తున్నాయి. కాబట్టి ఏదో ఇక సోషల్ మీడియాలో ఉంటాం మేము, మా మొహం తెల్లారలేస్తే అందరూ చూస్తారు, ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు, మిగతా వర్క్స్ చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా చదువుకునే ఆడపిల్లలు కాస్త సోషల్ మీడియాలో మీ ఫోటోలు షేర్ చేయడము, ఈ వాట్సాప్ ద్వారా ఈ విధంగా ఇలాంటివి బాగా తగ్గించడం అక్కర్లేదు. మన ఫోటోలు మొత్తం చూడాల్సిన పని లేదు. దీనివలన నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబాలు స్ట్రగుల్స్ అవుతున్నాయి. కొందరైతే పాపం తట్టుకోలేక పరువు పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు చెయ్యని నేరానికి. భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోయేసేసి విడాకుల వరకు వెళుతున్నాయి అన్నమాట. ఇలాంటి రకరకాల సమస్యలు ఈ టెక్నాలజీ భూతం ద్వారా. నిన్న మొన్నటి వరకు ఎవరో మనం అంటే గిట్టని ఒక వ్యక్తులు ఎవరైనా ఉండేసేసి వాళ్ళు చేస్తే వాళ్ళ వలన మనకి ఇబ్బందులు. దాని గురించి మనం ఏదైనా కేసు పెట్టుకోవడమో, కోర్టుకు పోవడమో, పరువు నష్టం దావాలో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఏఐ జనరేటర్ తోటి అందరూ చేసేస్తుంటే ఎంతమంది మీద మనం పరువు నష్టం దావా వేస్తాము, కోర్టుకు వెళ్తాము, తిరుగుతాము, ఆలోచించండి ఒకసారి. కాబట్టి కాస్త కాలేజ్ చదువుకునే ఆడపిల్లలు జాగ్రత్త. మెట్రమోనియల్ సైట్స్తోనూ లేదంటే ఇట్లాంటి డేటింగ్ సైట్స్తోనూ ఈ ఆడపిల్లల ఫోటోల కోసం వెతికే మగపిల్లలు, యువకులు జాగ్రత్త, వివాహిత మహిళలు జాగ్రత్త. అలాగే ప్రత్యేకించి చదువుకునే వాళ్ళకి చదువుకుంటున్నారంటే అర్థం ఏంటి? సంస్కారం ఉండాలి కదా. చదువుకి కొలమానం సంస్కారం. ఐఐటీలో చేరేసేసి చదువుకుంటాయి మగపిల్లలు. వేల మంది ఆడపిల్లల ఫోటోలు తీసి అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరిస్తారు ఏఐ తోటి. ఎలాంటి గుణం ఉంటే, ఎలాంటి హీనమైన నీచమైన బుద్ధి ఉంటే ఈ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తాడు? ఐఐటీలో ఇంజనీరింగ్లో వెలబెట్టి ప్రయోజనం ఏమిటి? సంస్కారం ఉందా? చెడ్డ పేరు తల్లిదండ్రులకు కాదా? కాబట్టి పిల్లలకి చదువు కాదు, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, కాన్వెంట్లో, ఐఐటీల్లో వెలగబెడుతున్నారు. చదువు కాదు, వాళ్ళకి సంస్కారం ఉందా లేదా? చదువుకు దగ్గ సంస్కారం, విజ్ఞానం ఆర్జించడం, పరిణితి, మానసిక సంతులనత ఏది? చేతిలో సెల్ ఉంది, రకరకాల ఆడపిల్లల ఫోటోలు అన్నీ కరెక్ట్ చేసుకొని అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించి వైరల్ చేసేస్తున్నాడు. కాబట్టి చదువుకుంటున్న మన పిల్లలు ఏం చేస్తున్నారు సెల్ ఫోన్లు చూస్తూ ఒక గంట కనిపెట్టడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. లేకపోతే తల్లిదండ్రులు కూడా రేపు వీధిని పడతారు, తల కూడా ఎత్తుకోలేరు. వీళ్ళ వలన తల్లిదండ్రులు కూడా దెబ్బలు తినాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఏదైనా సరే ప్రతిదీ అవసరమే మనిషికి. ఇప్పుడు మారుతున్న కాలాన్ని అనుసరించి టెక్నాలజీ చాలా అవసరము. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాని వరకు ఉపయోగించుకుంటే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ముందుకెడుతుంది. కానీ దీన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు, తద్వారా సమాజాన్ని, మనుషుల్ని, కుటుంబాలని, పిల్లలని, యువతని నాశనం చేసేవాళ్ళే ఎక్కువైపోయారు. కాబట్టి టెక్నాలజీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యువత, ఆడపిల్లలు, మహిళలు, వివాహిత మహిళలు ప్రతి చిన్న సందర్భానికి, ప్రతి విషయానికి
ముఖ్యంగా మహిళలు మీ ఫోటోలు వీడియోలు తీసేసుకొని వాట్సాప్లో వదలడము, వాళ్ళకి వీళ్ళకి చూపించుకోవడము, ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాటిలో వీటిలో పెట్టడము మానేయండి. జాగ్రత్తగా ఉండాలి. చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి ఒక సామాజికపరమైన అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో అని భావిస్తున్నాను. మీ చుట్టుపక్కల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, యువత ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. విషయాల గురించి చెప్పడం మన ధర్మం. మన పిల్లలు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి సరిదిద్దుకోవడం కోసం చెప్పడం మన ధర్మం. కాబట్టి తెలియని వాళ్ళకి చెప్పి సరిదిద్దే ప్రయత్నం కూడా చేయగలరు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ.